మష్రూమ్ ఫ్రై చేస్తున్నాను. అందులో ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకొని, ఒక 3 పచ్చిమిర్చిల చీలికలు చేసుకొని పెట్టుకున్నాను. పోపు దినుసులు, మష్రూమ్స్ ఒక 200 గ్రామ్స్ ఉంటాయి. నేను నీట్గా వాష్ చేసుకొని పైన పీల్ తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. స్టవ్ పెట్టి కడాయి పెట్టి 2.5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసేసి ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి పచ్చిగా సిమ్మేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు మష్రూమ్స్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాం. పసుపు, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, నేను ఇక్కడ 1.5 స్పూన్ వేసుకుంటున్నాను చిన్న స్పూన్ తోటి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక 15 మినిట్స్ మగ్గించుకుందాము. బాగా మగ్గిపోతాయి అన్నమాట. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ మగ్గించుకోవాలి. ఒక్కసారి మూత తీసి చూద్దాము. ఒక్కసారి కలిపేద్దాం. చూసారా, అస్సలు వాటర్ వేయలేదు, మష్రూమ్లో నుంచే వాటర్ వచ్చేసేసాయి. ఇప్పుడు కొంచెం స్పైసెస్ యాడ్ చేసేసుకుందాం. దీంట్లో కారం మీ టేస్ట్కి సరిపడా నేను 1.5 స్పూన్ తీసుకున్నాను అనమాట. అలాగే కలర్ కోసం కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. 1 స్పూన్ ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం కస్తూరి మేతి వేసేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించామంటే మసాలాలన్నీ బాగా పట్టేస్తాయి అన్నమాట. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. అంత బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ మగ్గించంటే మసాలాలన్నీ బాగా పట్టేస్తాయి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసామంటే మసాలాలన్నీ బాగా పట్టేసాయి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. దీన్ని స్టవ్ ఆపేసాను. అంతే, సింపుల్ అండ్ టేస్టీ మష్రూమ్ ఫ్రై రెడీ అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ దాన్ని క్లిక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.